హలో ఎవ్రీబడి. చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటుందని ఐడియా ఉండదు. సో ఈరోజు వీడియోలో మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్ రోల్స్కి అప్లై చేయొచ్చు, ఆ జాబ్ రోల్స్లో ఎంత ఎంత ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మనకి కావాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ లాంటి ఏమేమి టూల్స్ నేర్చుకున్న తర్వాత యాజ్ అ ఫ్రెషర్ ఎంత శాలరీ రావచ్చు, యాజ్ అ ఎక్స్పీరియన్స్డ్ ఎంత శాలరీ రావచ్చు అనేది మనం తెలుసుకుంటాం. సో టుడేస్ టాపిక్ ఇస్ top digital marketing careers. So to start with, first and most trending వచ్చి e-commerce specialist. Now e-commerce specialist అంటే ఏంటి, ఏం చేస్తారు? చాలా సింపుల్గా చెప్పాలంటే మనము ఈ-కామర్స్ వెబ్సైట్స్ త్రూ షాపింగ్ చేస్తాం. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఇవన్నీ రికగ్నైజ్డ్ ఈ-కామర్స్ వెబ్సైట్. ఎలా అయితే ఇలా రికగ్నైజ్డ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో సిమిలర్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ మనము మన క్లయింట్స్ కోసం కూడా తయారు చేసి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎనీ ప్రోడక్ట్, లెట్స్ టేక్ ఎనీ ప్రోడక్ట్, మేబీ ఒక సోప్ అనుకుందాం. నేను హోమ్ మేడ్ సోప్స్ తయారు చేస్తాను. నా టార్గెట్ ఆడియన్స్ వచ్చి ప్రీమియం, ఎవరైతే కొంచెం ప్రీమియం కస్టమర్స్ ఉంటారో వాళ్ళు నా టార్గెట్ ఆడియన్స్. సో యాజ్ అ ఈ-కామర్స్ స్పెషలిస్ట్ నేను ఏం చేస్తానంటే నా ప్రోడక్ట్ని నేను సాఫ్ట్వేర్స్ లైక్ షాపిఫై ఆర్ వూకామర్స్, వర్డ్ ప్రెస్ది ఒక సాఫ్ట్వేర్ ఉంది కాల్డ్ వూకామర్స్. అలాంటి సాఫ్ట్వేర్స్లో నేను నా ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసి అక్కడ నా ప్రోడక్ట్స్ లిస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్స్ ఏమనుకున్నాను, ప్రీమియం రేంజ్ సోప్స్, క్యాండిల్స్, లేదంటే ఎనీ డెకర్ ఐటమ్స్, అలాంటి ప్రోడక్ట్స్ నేను నా ఈ-కామర్స్ వెబ్సైట్, నా సొంత ఈ-కామర్స్ వెబ్సైట్లో నేను బిల్డ్ చేసి అదే ఈ-కామర్స్ వెబ్సైట్ నుంచి నేను సెల్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని. ఈ-కామర్స్ స్పెషలిస్ట్ వర్క్ ఉంటుంది అనమాట. సో మీరు ఈ-కామర్స్ స్పెషలిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ మీరు నేర్చుకోవాల్సింది వచ్చి వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్లో మీరు బేసిక్ వెబ్సైట్స్ అంటే బేసిక్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఎలా తయారు చేస్తారో అనేది నేర్చుకుంటారు. సో ఈ వర్డ్ ప్రెస్ నేర్చుకోవాలంటే మీకు టైం డ్యూరేషన్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ ఒక 2 months నుంచి 3 months వరకు పడుతుంది అనమాట. ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే అగైన్ ఈ వర్డ్ ప్రెస్లో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి, ప్లగ్ఇన్స్ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా డౌట్స్ వస్తాయి. సో వర్డ్ ప్రెస్ నేర్చుకున్న తర్వాత సో ఈ-కామర్స్ స్పెషలిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ వన్ మనం వర్డ్ ప్రెస్ నేర్చుకుంటున్నాం. టైం డ్యూరేషన్ ఎంత చెప్పాను, మినిమం 2 to 4 months టైం డ్యూరేషన్ పడుతుంది టు మాస్టర్ వర్డ్ ప్రెస్. సెకండ్, వర్డ్ ప్రెస్ అయిన ఎమ్మటే మీరు యూ క్యాన్ చూస్ బిట్వీన్ వూకామర్స్ ఆర్ షాపిఫై. సో వూకామర్స్ అండ్ షాపిఫై ఈ రెండు ఏంటంటే, వూకామర్స్ అండ్ షాపిఫై దే బోత్ ఆర్ ఈ-కామర్స్ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్. అంటే మీకు సొంతంగా ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఈ రెండు ప్లాట్ఫామ్స్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని మీ వెబ్సైట్ అనేది మీరు బిల్డ్ చేయొచ్చు అనమాట. రైట్? సో స్టెప్ 1 లర్న్ వర్డ్ ప్రెస్, స్టెప్ 2 లర్న్ షాపిఫై ఆర్ వూకామర్స్. అగైన్ వూకామర్స్ అండ్ షాపిఫై నేర్చుకోవాలంటే మీకు సమ్వేర్ బిట్వీన్ ఒక 2 months to 4 months టైం పడుతుంది అనమాట. అందులో కూడా అగైన్ చాలా ఒక లెవెల్ వచ్చి వర్డ్ ప్రెస్ అనేది లెవెల్ 1 అనుకుందాం ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్. షాపిఫై అండ్ వూకామర్స్ అనేది కొంచెం ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది అనమాట. సో కొంచెం కష్టం ఉంటుంది. బట్ అగైన్ మీరు ఈ-కామర్స్ స్పెషలిస్ట్ అవ్వాలి. ఈ-కామర్స్ స్పెషలిస్ట్ అవ్వాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు లర్న్ దీస్ 2 tools అనమాట. శాలరీ, ఓకే, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉండొచ్చు ఆఫ్టర్ యూ లర్న్ వర్డ్ ప్లస్ అండ్ షాపిఫై ఆర్ వర్డ్ ప్లస్ అండ్ వూకామర్స్, మీ శాలరీ ఎంత ఉండొచ్చు యాజ్ అ ఫ్రెషర్ అంటే సమ్వేర్ బిట్వీన్, యాజ్ అ ఫ్రెషర్ అంటే ఫ్రెషర్కి వచ్చి 2.5 lakhs to 4 LPA పర్ యానం ఉంటుంది అనమాట. రైట్? అగైన్ ఎక్స్పీరియన్స్ కొద్దీ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ మీరు ఒక 5 నుంచి 20% హైక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక 3-4 years తర్వాత మీ శాలరీ ఈజీగా 6 LPA, సో 6 LPA రీచ్ అవుతుంది. సిమిలర్గా ఎక్స్పీరియన్స్ వరకు పెరుగుతూనే ఉంటుంది. సో చాలా డిమాండింగ్ అండి. డెఫినెట్గా గివ్ ఇట్ అ ట్రై. డెఫినెట్గా లర్న్ వర్డ్ ప్రెస్, లర్న్ వూకామర్స్ ఆర్ షాపిఫై and become e-commerce specialist. Really good opportunities. After e-commerce specialist, let's understand next ఏంటి. నెక్స్ట్ ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ చూడాలనుకుంటుంటే నెక్స్ట్ వేరే ఏమో ఆపర్చునిటీస్ ఉన్నాయి యాజ్ అ జాబ్ రోల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్
జాబ్ రోల్ ఆర్ నెక్స్ట్ జాబ్ రోల్ ఈస్ బ్రాండ్ మేనేజర్. బ్రాండ్ మేనేజర్ అంటే ఎవరు? బ్రాండ్ మేనేజర్ అంటే సింప్లీగా చెప్పాలంటే ఎండ్ టు ఎండ్ మన కంప్లీట్ బ్రాండ్ని మేనేజ్ చేసే ఒక పర్సన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ ఉంది అనుకుందాం, నేను ఐటీ సర్వీసెస్ ఇస్తాను. సో నేను క్లయింట్స్ పట్టాలి కదా, అంటే క్లయింట్స్కి నేను నా బ్రాండ్ ఏంటనేది పోర్ట్రేట్ చేయాలి. అట్లాంటప్పుడు ఐ హైర్ అ బ్రాండ్ మేనేజర్. ఈ బ్రాండ్ మేనేజర్ రోల్ ఏంటంటే హీ లుక్స్ ఆఫ్టర్ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ అబౌట్ మై మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అంటే హీ లుక్స్ ఆఫ్టర్ మై ట్రెడిషనల్ మార్కెటింగ్, హూ లుక్స్ ఆఫ్టర్ మై డిజిటల్ మార్కెటింగ్, హీ లుక్స్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై మార్కెటింగ్, రైట్? సో దిస్ ఇస్ బ్రాండ్ మేనేజర్. బ్రాండ్ మేనేజర్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఇస్ టు హ్యావ్ అ ఫండమెంటల్ అండ్ కోర్ డెడ్ నాలెడ్జ్ అబౌట్ మార్కెటింగ్స్. ఓకే, మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ కాంపిటీషన్ని ఎలా అనలైజ్ చేయాలి. సో ఎండ్ టు ఎండ్ మనకి ఒక మార్కెటింగ్ రిలేటెడ్ మనకి ట్రెడిషనల్ అయినా కానీ డిజిటల్ అయినా కానీ తెలుసుకోవాలి. అగైన్ బ్రాండ్ మేనేజర్లో యూ హ్యావ్ టు ఆల్సో నో కోర్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, లైక్ హౌ డస్ అ వెబ్సైట్ గెట్స్ బిల్డ్, ఎస్ఈఓలో ఎలా ర్యాంకింగ్ వస్తుంది, హౌ డు వీ డూ గూగుల్ యాడ్స్, హౌ డు వీ డూ ఫేస్బుక్ యాడ్స్, లీడ్స్ ఎలా జనరేట్ చేస్తాం, లీడ్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అ బ్రాండ్ మేనేజర్ షుడ్ నో. అగైన్ బ్రాండ్ మేనేజర్ మనకి ఒక మీడియం టు హై లెవెల్ జాబ్ అనమాట. అంటే డైరెక్ట్గా ఫ్రెషర్గా మనకి ఎవరు బ్రాండ్ మేనేజర్ ఇవ్వరండి. ఓవర్ ఎక్స్పీరియన్స్ కొద్దీ మనకి బ్రాండ్ మేనేజర్ అనే జాబ్ రోల్కి మనం ఎలిజిబుల్ అవుతామంట అనమాట. సో అగైన్ బ్రాండ్ మేనేజర్ అవ్వాలంటే ఇండస్ట్రీలో మినిమం 3 to 5 years మీకు ప్రీవియస్గా ఏదో ఒక డొమైన్ మీద నాలెడ్జ్ ఉండాలి. దాని తర్వాత పీపుల్ విల్ హైర్ యూ యాజ్ అ బ్రాండ్ మేనేజర్. సాలరీస్ సమ్వేర్ బిట్వీన్ 6 LPA to 10 LPA ఉంటుంది. వెరీ డిమాండింగ్ రోల్. యూ క్యాన్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ ఎనీ ఆప్షన్. అంటే మీరు ఎస్ఈఓ స్పెషలిస్ట్గా, వర్డ్ ప్రెస్ డెవలపర్గా, లేదంటే మార్కెటింగ్ స్పెషలిస్ట్గా డిఫరెంట్ రోల్స్లో యాజ్ అ ఫ్రెషర్ జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ క్యాన్ బికమ్ అ బ్రాండ్ మేనేజర్. సో టు మేక్ ఇట్ వెరీ సింపుల్, బ్రాండ్ మేనేజర్ ఈజ్ సంబడి హూ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆస్పెక్ట్స్, రైట్? నెక్స్ట్ ఆఫ్టర్ బ్రాండ్ మేనేజర్ వెబ్ డెవలపర్. అగైన్ వెబ్ డెవలపర్లో మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వర్డ్ ప్రెస్ వెబ్ డెవలప్మెంట్. అంటే వాట్ ఈస్ వర్డ్ ప్రెస్? ఇందాకే మనం మాట్లాడుకున్నాం. వర్డ్ ప్రెస్ అనేది ఒక సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్స్ యూస్ చేసుకొని చాలా బేసిక్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్తో మనం వెబ్సైట్స్ అనేది డెవలప్ చేస్తామన్నమాట. అది ఎలాంటి వెబ్సైట్స్ అంటే బేసిక్లీ వ్యూయింగ్ వెబ్సైట్, వ్యూయింగ్ ఆర్ ఇంటరాక్టింగ్ వెబ్సైట్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. నార్మల్గా మనం ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ ఎండ్ అని డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి, అలా ఇలా అని భయపడుతూ ఉంటాం అనమాట. అలా అవసరం లేదండి. ఇన్ దిస్ ఎరా ఆఫ్ వర్డ్ ప్రెస్ దెర్ ఈస్ అ టూల్ కాల్డ్ వర్డ్ ప్రెస్ అనమాట. ఇంతకు ముందే చెప్పాను కదా, వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ వెబ్ డెవలపర్ రోల్కి వి యూజ్ ద సాఫ్ట్వేర్ కాల్డ్ వర్డ్ ప్రెస్. వర్డ్ ప్రెస్ ఒకటే వాడతామా అంటే కాదు, వీ హ్యావ్ విక్స్, అలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఈ సాఫ్ట్వేర్స్ వాడి మనము సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్స్లో లేదంటే బేసిక్ స్క్రిప్టింగ్, చాలా బేసిక్ స్క్రిప్టింగ్ ఆర్ కోడింగ్లో మనం వెబ్సైట్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. సో అగైన్ నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ ద ఫ్రెషర్ రోల్. సో మీరు యాజ్ అ ఫ్రెషర్ వర్డ్ ప్రెస్ నేర్చుకున్న తర్వాత లేదంటే విక్స్ నేర్చుకున్న తర్వాత జాబ్కి అనేది అప్లై చేయొచ్చు. మీ సాలరీ ఈస్ సమ్వేర్ బిట్వీన్ 1.8 LPA to 3 LPA ఉంటుంది. ఓకే, దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇంతకు ముందుగానే మాట్లాడుకున్నట్టు సాలరీ స్టార్ట్స్ అట్ 1.8 to 3 అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి మీకు యాజ్ అ ఫ్రెషర్ కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. సో డెఫినెట్గా గివ్ ఇట్ అ ట్రై. వెబ్ డెవలప్మెంట్ అయ్యే దాంట్లో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక వెబ్సైట్ మీకు డెవలప్ చేయాలంటే హోస్టింగ్, డొమైన్ అవన్నీ తీసుకొని మీరు మీ టైం స్పెండ్ చేసి ఒక 10-15 days టైం స్పెండ్ చేసి ఒక మంచి వెబ్సైట్ తయారు చేస్తే మీకు వచ్చే ఖర్చు మ్యాక్సిమం ఒక 6,000 వస్తుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, రైట్? అదే మీరు మీ క్లయింట్స్కి యాజ్ అ ఫ్రీలాన్సర్ ఇస్తే అమ్మితే సమ్వేర్ బిట్వీన్ 20,000 to 50,000 యూ క్యాన్ ఛార్జ్ ఫ్రమ్ ఈచ్ క్లయింట్. అంత డిమాండ్ ఉందా యాజ్ అ ఫ్రీలాన్సర్ యాజ్ వెల్ యాజ్ అ వెబ్ డెవలపర్, రైట్? ఆఫ్టర్ వెబ్ డెవలపర్ SEO స్పెషలిస్ట్ జాబ్ రోల్. SEO స్పెషలిస్ట్ అంటే చాలా సింపుల్గా వీ హ్యావ్ అ సర్టెన్ మెథడ్ ఆఫ్ డూయింగ్. బేసిక్లీ SEO అంటే ఏం తెలుసుకుందాం. SEO అంటే మన వెబ్సైట్ని మనము ఫ్రీగా కొన్ని
ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మెథడ్స్ యూస్ చేసి టాప్లో ఎలా ర్యాంక్ చేస్తాము అనే దాన్ని ఎస్ఈఓ అంటాం. ఇన్ డెప్త్గా నేను మీకు ఫర్దర్ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎస్ఈఓ అంటే ఏంటని. సో ఎస్ఈఓ స్పెషలిస్ట్ రోల్లో ఏముంటుంది సింపుల్గా మన వెబ్సైట్ని ఎలా టాప్ పొజిషన్లో ర్యాంక్ చేస్తాము యూజింగ్ ఫ్రీ మెథడ్స్ ఆర్ వెరీ స్లైట్లీ పెయిడ్ మెథడ్స్ ఇస్ కాల్డ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. సో ఎస్ఈఓ స్పెషలిస్ట్ వచ్చి ఇస్ అ ఫ్రెషర్ రోల్ అగైన్. సో మీకు ఫ్రెషర్గా కూడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్గా కూడా ఉంటుంది ఈ రోల్స్. ఎస్ఈఓ స్పెషలిస్ట్ ఫ్రెషర్కి జాబ్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఎస్ఈఓ నేర్చుకొని ఎగ్జిక్యూట్ చేయాలంటే సమ్వేర్ బిట్వీన్ 1 month నుంచి 2 monthsలో నేర్చుకోవచ్చు ఎస్ఈఓ అనేది. చాలా అంటే మొత్తం డిజిటల్ మార్కెటింగ్లో చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ వచ్చి మనకి ఎస్ఈఓ సబ్జెక్ట్ అనమాట, రైట్. సో 1 to 2 monthsలో మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత జాబ్స్ కూడా మీకు చాలా అంటే చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ శాలరీస్కి వచ్చేసరికి కంపేర్ టు అదర్స్ ఇది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ కూడా 1.8 LPA టు 2.5 LPA పర్ ఇయర్ ఉంటుంది యాజ్ అ ఫ్రెషర్. అగైన్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక 5% 10% హైక్ అనేది మీకు ఈజీగా దొరుకుతుంది. సో సింపుల్గా ఎక్కువ టెన్షన్ లేకుండా మీరు ఒక స్కిల్ నేర్చుకోవాలంటే యూ క్యాన్ లెర్న్ ఎస్ఈఓ అండ్ బికమ్ అన్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. నెక్స్ట్ రోల్ వచ్చి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా డిమాండింగ్, పీపీసీ ఎక్స్పర్ట్. పీపీసీ ఎక్స్పర్ట్ అంటే చాలా అంటే ఇట్స్ వెరీ సింపుల్గా అర్థం చేసుకుందాం. సంబడి హూ రన్స్ యాడ్స్ అంటే ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇలా లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఒక పీపీసీ ఎక్స్పర్ట్ వచ్చి తను యాడ్స్ అనేది రన్ చేస్తాడనమాట. రన్ చేసిన యాడ్స్ నుంచి తను లీడ్స్ జనరేట్ చేస్తారు మన బిజినెస్ కోసం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ ఉందనుకుందాం, లేదంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందనుకుందాం. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి నేను యాడ్స్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రన్ చేస్తాను, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పీపీసీ ఎక్స్పర్ట్ వచ్చి నా యాడ్స్ అనేది రన్ చేసి లీడ్స్ అనేది జనరేట్ చేస్తారు. త్రూ దట్ లీడ్స్ ఐ కాల్ దెమ్, ఐ టాక్ టు దెమ్, ఐ కన్వర్ట్. సో నా బిజినెస్కి కోర్ వచ్చి ఏంటి, లీడ్ జనరేషన్ కదా. సో ఆ లీడ్ జనరేషన్ వచ్చి పీపీసీ ఎక్స్పర్ట్ అనే జాబ్ రోల్ చేస్తారనమాట. చాలా డిమాండింగ్ రోల్. పీపీసీ ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీరు ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ రావాలి, స్టెప్ 1. స్టెప్ 2 యూ షుడ్ నో ఆల్ బేసిక్స్ ఆఫ్ ఎస్ఈఓ. స్టెప్ 3 ఇంపార్టెంట్గా మీకు గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలని తెలుసుకోవాలి. దాని తర్వాత గూగుల్ అనాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ అనాలిటిక్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ అనాలిటిక్ ప్లాట్ఫామ్స్లో ఎలా అనలైజ్ చేయాలి డేటా అని రావాలి. సో ఇట్స్ స్లైట్లీ ఎక్స్పీరియన్స్ కాదు కానీ చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసి మీరు నేర్చుకునే రోల్ అనమాట ఇది. మీకు ఈజీగా పీపీసీ ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఫేస్బుక్ యాడ్స్ రావాలి, గూగుల్ యాడ్స్ రావాలి, అనలిటిక్ టూల్స్ లైక్ గూగుల్ అనలిటిక్స్ అండ్ డిఫరెంట్ అనలిటిక్ టూల్స్ ఉన్నాయి. ఫర్దర్గా మీకు చెప్తాను. అనలిటిక్స్ టూల్స్ రావాలి. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే సమ్వేర్ బిట్వీన్ 5 to 7 months ప్రాపర్గా టైం పడుతుంది యాజ్ అ ఫ్రెషర్. అగైన్ యాజ్ అ ఫ్రెషర్ మీకు జాబ్ వచ్చి ఇది మంచి రోల్ కాబట్టి 2.5 LPA నుంచి 4 LPA వరకు మీకు శాలరీస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట యాజ్ అ ఫ్రెషర్. దెన్ ఈ శాలరీ అనేది డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ మిగతా రోల్స్ కంపేర్ చేస్తే, మిగతా డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ కంపేర్ చేస్తే దాన్ని చాలా అంటే చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంపెనీ ఈజ్ లీడ్ జనరేషన్, రైట్. మనకి డిజిటల్ మార్కెటింగ్. సో దిస్ ఈజ్ వెరీ డిమాండింగ్. మీరు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ మారినా కూడా మీకు డెఫినెట్గా చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. సో బికమ్ అ పీపీసీ ఎక్స్పర్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా ఇంకా ఏమేమి రోల్స్ ఉన్నాయి, వేరే ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నదని మాట్లాడదాం. థ్యాంక్ యూ.